అందరికీ హాయ్. నిన్న రాఖీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారని అనుకుంటా. ఇంకా అన్న తమ్ముళ్ళకి అందరికీ రాఖీ కట్టారా అండి? నేనైతే ఫస్ట్ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ కోసం అయితే ఇంట్లో వెయిట్ చేశాను. నిన్న ఏంటో ఈ సంగారెడ్డిలో చాలా వర్షం పడ్డది. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ రాలేను అని చెప్పేసి మా మర్దల్నే ఫస్ట్ రమ్మని చెప్పా. మా మర్దల వాళ్ళు వచ్చే వరకు 11:30 12 అయితే అయ్యింది. ఇంకా తను రాఖీ కట్టి వెళ్ళిపోగానే మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము మా బ్రదర్కి రాఖీ కట్టడానికి. ఇంకా నిన్న నాకైతే హెల్త్ అయితే అస్సలు బాగాలేకుండే, ఫుల్ బ్యాక్ పెయిన్. అసలు మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే నేనైతే ఒక్క నిమిషం కూడా ఇట్లా కూర్చోలేను, పడుకోలేను. బ్యాక్ పెయిన్ తో అయితే చాలా అంటే చాలా సఫర్ అయినా. ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎంత ఇబ్బంది అయినా కొన్ని పనులు మనమే చేసుకోవాలి కాబట్టి ఇంకా మా తమ్ముడు వాళ్ళకైతే రాఖీ కట్టే వరకు 2 అయ్యింది. 2 తర్వాత మమ్మీ వంట ప్రిపేర్ చేసింది ఉండే, పప్పుచారు, అన్నం, పాపడాలు. ఇంకా అవి తిన్నాక బయటకు వెళ్దాం అనుకున్నాం మా కజిన్ బ్రదర్కి రాఖీ కట్టడానికి. ఇంకా ఫుల్ వర్షం పడ్డది ఇక్కడైతే సంగారెడ్డిలో. నిన్న కంటిన్యూగా వర్షం ఉండే, బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్. అందులో నాకు ఆరోగ్యం కూడా బాగాలేకుండే. మార్నింగ్ సండేనే కదా, ఇంకా సండే వెళ్ళి కడదాంలే అనేసి అయితే ఊరుకున్నాము. ఈవినింగ్ మా కజిన్ సిస్టర్ అయితే వచ్చింది వాళ్ళ పిల్లలకి రాఖీ కట్టించుకోవడానికి. పాపం ప్రతిసారి తనే వచ్చి కట్టించుకుంటుంది. ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తా. అప్పటి వరకు వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.